మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ పెళ్ళయ్యే వరకు కనపడను. నిజంగా అదే మాట మీద ఉంటావా? ఉంటాను శౌర్య. ఉంటానని మాట ఇవ్వు, అప్పుడు వస్తాను. సరే, మన ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఎప్పుడు ఇక్కడికి రాను. సరే, నువ్వు ఇక్కడికి రావడం, మా అన్నయ్యలు నిన్ను కొట్టడం నాకు ఇష్టం లేదు. వెళ్దాం పదా. సిద్ధార్థ్, నేను మా అన్నయ్యకి మాట ఇచ్చేశాను. నువ్వు అనవసరంగా ఇంకా నా మీద ఆశలు పెంచుకోవద్దు. ఒక్కసారి ఆలోచించు. బాగా చదువుకున్నావు, ఒక పెద్ద కంపెనీ ఉంది, మీ అమ్మ నాన్న నీకొక మంచి సంబంధం చూస్తారు. హ్యాపీగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపో. నా గురించి వదిలే, నువ్వు నన్ను మర్చిపోగలవా? తప్పదు. ఎందుకు నీ మనసు నువ్వు చంపుకుంటున్నావు? ఎందుకు బలవంతంగా నీ మనసులో నుండి నన్ను బయటికి విసిరేస్తున్నావు? ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకొని ప్రయోజనం లేదు సిద్ధార్థ్. మా అన్నయ్యకి ప్రామిస్ చేశాను, తప్పలేను. నీ మనసులో నేనున్నానని నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు నన్ను కాదు అని ఎవరినో పెళ్లి చేసుకుని నువ్వు సంతోషంగా ఉండగలవా? దక్కనివన్నీ జ్ఞాపకాలవుతాయి. అవి అప్పుడప్పుడు గుర్తు చేసుకోవడానికి పనికొస్తాయి తప్ప రోజు వాటి గురించి ఆలోచించే అవకాశం ఉండదు. మరొకరి జీవితంలోకి వెళ్ళిపోయాక నువ్వొక జ్ఞాపకం మాత్రమే. అంటే వెళ్ళాలని నిర్ణయించుకున్నావా? కూర్చో. అంటే వెళ్ళాలని నిర్ణయించుకున్నావా? వెళ్ళక తప్పదని చెప్తున్నాను కదా. మా పెద్దన్నయ్య అంటే నాకు ప్రాణం. ఇప్పటి వరకు ఆయన్ని బాధ పెట్టింది చాలు, ఇకపై పెట్టదలుచుకోలేదు. అందుకే ఆలోచించి చేతిలో చేయి వేసి ప్రామిస్ చేశాను. త్వరగా వెళ్దాం పదా. అసలు నా గురించి ఈ క్షణం నీ మనసులో ఏముంది? వాళ్ళకి నేను ఇచ్చిన మాట ఉంది. నీ వాళ్ళకిచ్చిన మాట గురించి వదిలే. నీ మనసులో ఏమనుకుంటున్నావు? నీ మనసు నీకేం చెప్తుందో చెప్పు. నా మనసు ఏదో చెప్తుంది, అవన్నీ నీకు చెప్పలేను. నీ మనసు నా మనసు కాబట్టి నన్ను దూరం చేసుకోవద్దు అంటుంది. అందరినీ ఎదిరించైనా పెళ్లి చేసుకోమంటుంది. నాతో తప్పితే నువ్వు ఆనందంగా ఉండలేవు అని చెప్తోంది. ఎవరి మాటకి నీ జీవితాన్ని బలి చేసుకోవద్దు అని చెప్తోంది. మనసు మాట విని మళ్ళీ మా వాళ్ళని బాధ పెట్టలేను. ఈ విషయాన్ని ఇంతటితో వదిలే సిద్ధార్థ్. నీ భార్య ఇంట్లో ఉన్నంత వరకు ఈ పెళ్లి జరగదు, జరగనివ్వదు. ఎవరైనా ఇంటికి వచ్చారు అనగానే ఇలా ప్రవర్తిస్తారు. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. భూమి, ఏంటి భూమి, ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటావు? ఊరికి ఆలోచించి అనవసరంగా మనసు పాడు చేసుకోవద్దని చెప్పాను కదా. ఆలోచించకుండా ఎలా ఉండమంటావు మాధవా? నేనేం చేస్తున్నానో, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నానో అర్థం కావడం లేదు. ఏదో నీ దగ్గర ప్రవర్తించానంటే అర్థం చేసుకుంటావు, లేదా కోపం వస్తే ఒక దెబ్బ కొడతావు, అది మన మధ్య ఉండిపోతుంది. కానీ సుజాత పిన్ని వచ్చిన ప్రతిసారి నాకే తెలియకుండా నేను అలా ప్రవర్తించడం, దానివల్ల ఇంట్లో వాళ్ళందరూ బాధపడ్డం, ఏంటిదంతా? ఎన్ని రోజులు మాధవ్? నిజమే భూమి, నువ్వు ఎలా ప్రవర్తించినా నేను తట్టుకోగలను, లేదా సర్ది చెప్పుకోగలను. అదేంటో అత్తయ్య వచ్చినప్పుడే ఇలా జరుగుతుంది.
నిజానికి అమ్మ మీద నాకు ఎలాంటి కోపం లేదు. తల్లి లాంటిది. ఆవిడ్ని నేను కొట్టడం ఏంటి, తిట్టడం ఏంటి? అసలు బావగారు వాళ్ళ ముందు నేను అలా ప్రవర్తించడం ఏంటి? నాకేమవుతుంది మాధవ్? నాకే తెలియకుండా నేను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాను? శౌర్యకి అరవింద్కి పెళ్లి చేయాలి, ఆ పెళ్లి వీలైనంత త్వరగా జరిపించాలన్న ఆలోచన నీది. కాకపోతే అత్తయ్య వచ్చేసరికి నీ మాట మారిపోతుంది. సిద్ధార్థతోనే పెళ్లి జరగాలని వాదిస్తున్నావు. అరవింద్కిచ్చి ఎలా పెళ్లి చేస్తారని గొడవ పడుతున్నావు. నిజంగా నేను సిద్ధార్థకి శౌర్యకి పెళ్లి చేయాలనుకుంటే రుద్రాణితో మాట్లాడాలి, లేకపోతే సిద్ధార్థతో మాట్లాడాలి. అంతేకాని అరవింద్ శౌర్యల పెళ్లి వద్దు అని పిన్నితో గొడవ పడ్డమేంటి? దానివల్ల నాకేం వస్తుంది? మాధవ్, హొట్టేసి చెప్తున్నాను, నాకు అసలు ఆ ఉద్దేశమే లేదు. ఒకవేళ నా మనసులో అలాంటి ఉద్దేశమే ఉంటే నేను ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఆవిడ ఇంటికి వచ్చినప్పుడే ఎందుకలా వింతగా ప్రవర్తిస్తాను? ఎందుకు గొడవ పడతాను? అసలు ఆ సమయంలో నేను ఏం మాట్లాడుతున్నానో, ఏం చేస్తున్నానో నాకే తెలియడం లేదు. మాధవ్, కాసేపు అయ్యాక నువ్వు చెప్పాకే తెలుస్తోంది. అంత ఒళ్ళు తెలియకుండా నాకేమవుతుందో, అన్ని మాటలు నేను ఎలా మాట్లాడుతున్నానో, ఎందుకు మాట్లాడుతున్నానో ఏమీ అర్థం కావడం లేదు. మాధవ్, నిజంగా నా మానసిక పరిస్థితి బాగోలేదంటావా? అయ్యో, నాకు పిచ్చి పట్టిందంటావా? భూమి, అలా మాట్లాడుకో. అదంతా ఏం లేదు. ఏదో జరుగుతుంది భూమి. నువ్వన్నట్లు అత్తయ్య వచ్చినప్పుడు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? అలాంటి ఉద్దేశం ఉంటే ముందు నువ్వు నాకు చెప్తావు, లేదా నాకు చెప్పకూడదంటే అత్తయ్యకి ఫోన్ చేసి చెప్తావు. అందరి ముందు ఇలా గొడవ పడవు. అసలు ఆ మనస్తత్వం కూడా నీది కాదు. ఉన్నట్టుండి నువ్వు కాని మనిషి నీలో నుంచి బయటకు వస్తుంది. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంది. అలా ఎందుకనేది ప్రవర్తిస్తున్న నీకే అర్థం కావట్లేదంటే మాకెలా అర్థం అవుతుంది? ఏం అర్థం కావడం లేదు మాధవ. దీనికి సొల్యూషన్ ఏంటి అనేది ఎంత ఆలోచించినా తెలియడం లేదు. బుర్ర పాడైపోతుంది. నేనలా చేశానన్న ఆలోచనే నేను తట్టుకోలేకపోతున్నాను. సరే భూమి, నువ్వు కావాలని చేసింది కాదు. నీకు తెలియకుండానే నీలో ఏదో జరుగుతుందంటే ఖచ్చితంగా ఇందులో ఏదో కారణం ఉండే ఉంటుంది. ఒక 2 రోజులు ఓపిక పట్టు, అంతా సర్దుకుంటుంది. ఇంకెక్కడ సర్దుకుంటుంది మాధవ? ఒక గొడవ అయిపోయిందిలే, మళ్ళీ మామూలుగా ఉందాము అనుకుంటే మళ్ళీ అదే తప్పు చేస్తున్నాను. అటు ఇంట్లో వాళ్ళని బాధ పెడుతున్నాను, ఇటు నిన్ను బాధ పెడుతున్నాను. అలాగే ఈ ఇంటికి వియ్యపురాలు కావాల్సిన సుజాత పిన్నిని కూడా బాధ పెడుతున్నాను. ఏం జరుగుతుందో ఏంటో.